గత ప్రభుత్వ పాలనలో మాటలే తప్ప చేతలు లేవని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో లబ్ధిదారులతో కలిసి ఆంక్షారెడ్డి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, గాడిపల్లి శ్రీనివాస్, సుఖేందర్ రెడ్డి, ఓడెం సారికా శ్రీనివాస్ రెడ్డి, జాకేర్, కొండల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలో 6వ వార్డు మా గాడిపల్లి సీనన్న గారి వార్డులో జాకీర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఏదైతే పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దొంగ మాటలకి ప్రజలు ఎక్కడ ఈసారి కూడా మాకు బిల్లులు రావు, మాకు ఇల్లులు కావు అనేసి ఒక అడుగు వెనుకకి వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లుని చూసి చాలామంది ప్రజలు ముందటికి వస్తున్నారు. ఖచ్చితంగా మాకు బిల్లులు పడతాయి, మాకు టైంకి బిల్లులు పడతాయి, మేము ఇల్లు టైంకి కట్టుకోవచ్చు అనేసి చాలామంది ప్రజలు ముందటికి వస్తున్నారు. అదేవిధంగా మా రేవంత్ అన్న, మా నరసన్న గారి దీవెనలతోటి ఈ వచ్చే సెకండ్ లిస్ట్లో కూడా మాకు అసెంబ్లీకి మన టౌన్కి 7,000 ఇల్లులు ఇవ్వడం జరిగింది. మేము ప్రజల్ని కోరేది ఒక్కటే, మీరు ఎవరికైతే ఇల్లులు అవసరం ఉందో ఖచ్చితంగా ముందటికి రండి, అప్లై చేసుకోండి. మేము దగ్గర ఉండి మీకు బిల్లులు ఇప్పించే విధంగా మా పాలన ఉంటుంది. 6వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ప్రారంభోత్సవం భాగంగా ప్రథమ నాయకులు గౌరవనీయులు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు ఆంక్షారెడ్డి గారు ఇచ్చేసినందుకు, ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు. మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ పార్టీ అధ్యక్షులు మునగారి రాజు గారికి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పక్షపాతి. గత ప్రభుత్వము ఎన్నో నీటి మూటలు మాటలు చెప్పి ఒక్కరికి కూడా డబల్ ఇండ్లు ఇవ్వలేదు. మా రేవంత్ అన్న ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మా నర్సారెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు కోరిన వారికి గజ్వేల్లో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. వారు అడిగిన వెంటనే కట్టించి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఇంటి వచ్చిన వాళ్ళు ఒక కళ అనుకున్నారు. ఇది గత ప్రభుత్వం చేసినట్టు నీటి బూటలు అనుకున్నారు. అది కాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చి వెంటనే ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని చూసి మాకందరికీ ఒక సంతృప్తినిస్తుంది.